అన్నయ్యలు వచ్చిందిలే. ఏంద్రా మేమిప్పుడు గుర్తొచ్చామా? అబ్బా అత్తమ్మ మా అమ్మని వచ్చాను కదా, లోపలికి వెళ్దాం పదండి ఫస్ట్. అమ్మా ఆ పెద్దన్నయ్య వచ్చిండు కదనే. వచ్చిండి. ఇప్పుడు ఏంది? అబ్బా అమ్మ మొన్ననే చెప్పిన కదనే, మంచి సంబంధం అమ్మ, మస్తు ఆస్తులు ఉన్నాయమ్మ వాళ్ళకు. అవునే, ఇప్పుడే కదనే అన్నయ్యలు వచ్చింది. ఇప్పుడు నా ముందు అన్నావు అని వాడి ముందు అనకే. ఇప్పుడే పోతాడే వాడు. బిడ్డకు కావాలని ఇంకా 2 తాగినదాన్ని జరుపు. అన్నయ్యలకు బాగా వచ్చినా నాకు కొంచెమే వచ్చినావు అమ్మ. అందుకే నీకు 2 ఇంకున్నాయి. అమ్మ నేను బయటికి వెళ్ళి మా ఫ్రెండ్స్ని కలిసేసి వస్తా. అదేంద్రా అది వచ్చిందే ఇప్పుడే, మెల్లగా కలుతూ తీరాదు. కావాలంటే వెళ్ళరా, ఐ వాంట్ టు టేక్ రెస్ట్. ఎలాగో ఉండిపోదామని వచ్చినా కదా, ఏం కాదు, మా ఫ్రెండ్స్ని కలిసేసి వస్తా. మామయ్య ఎక్కడికి వెళ్ళావు, నీ మాట విన్నాడు కానీ నేను అలా బామ్మర్తో బయటికి వెళ్ళేసి వస్తా. సరే గాని మీరు ఇంటికి వచ్చిన ముచ్చట మాట్లాడుతుంది బిడ్డ, చెల్లిరారి. సరే నాన్న బామ్మర్ది. రమ్య ఏం చేస్తుందేమో, అసలు దాన్ని నేను గుర్తున్నానో లేదు. అసలు కలిసేస్తాను. అరే వాడు పోయి నువ్వు పోయి ఎందుకు వచ్చిర్రా మరి అసంటోళ్ళకి? చెల్లిరారి మమ్మరిది మరి ఏం తీసుకొచ్చిన వాడికి నాకు వచ్చినప్పుడు చిన్న మమ్మల్ని ఎట్లా పట్టించుకోడు, కొంచెం నువ్వైనా పట్టించుకుంటావు లేదా? ఫ్రెండ్ ఎలా ఉన్నారా? బాగానే ఉన్నాను, బాగా వెల్ సెటిల్ అయిపోయింది. వాడు ఈ మధ్యలో ఫోన్ ఏమైనా చేసిండాడు? ఏదో యూఎస్ ఉంటుండు, బిజీ బిజీ లైఫ్. ఏం చెప్తాము, అది జోష్ అంతా హవా. మన ఏడా చూసేలా ఉన్నాడు. వాడు అక్కడ ఉండే మనం ఇక్కడ ఉంటే ఎలా ఎంత ఉంటుంది ఎన్ని బిజీ లైఫ్. యూఎస్ నుండి వస్తే కాల్ కూడా వేయలే కదా. నువ్వు ఒక్క కాల్ చేసినా మేము ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళం కదరా. ఫ్రెండ్ ఎక్కడికి పోతలే, ఇక్కడే ఉంటాడు. నేను ఈరోజు పొద్దున్నే వచ్చాను రా. మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? ఇంత నువ్వు ఏం చేస్తున్నారా ఇప్పుడు? అందరు బాగున్నాం రా, ఒక పవన్ గారు తప్ప. అసలు ఏమైందిరా వాడికి? అంతా ఓకే కదా? అది అది అవును, కానీ యూఎస్ నుండి ఏం తెచ్చావురా? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు బొమ్మది, వెళ్దాం పదా. అసలు ఏమైంది బావ పవన్ గాడికి? ఏం లేదు బొమ్మది, పోయిన నెల మంది మంటనే మార్వాణం పోయినట్టు ఎగేసుకుంటూ వెళ్ళిపోయాడు. మంచి సంబంధం ఉన్నదని పక్క ఊరికి. అవునా, మరి ఏమైంది బావా? ఏం లేదు బొమ్మది, అక్కడ కట్నం ఎక్కువ అడిగారు, వీడి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కట్నంతో ఇబ్బందా వాడికి? మనం అంతా ఉన్నాం కదా. డబ్బుతో కాదు బొమ్మది, అక్కడ సంబంధం ఓకే కాకపోతే తిరిగి వస్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది. వాళ్ళ అమ్మను చనిపోయారు అక్కడ, వాళ్ళ అక్కకేమో గొంతు పోయి మూగదైపోయింది. అవునా, ఇంత జరిగినా నాకు ఎవరు చెప్పలేదు. పదా బావ వాడి ఇంటికి. ఇప్పుడు అవసరం బొమ్మది. మీరు వండి, ఈ ఎండకి నేను రాను. ఎంతైనా మన ఫ్రెండ్ కారా, మనం వెళ్ళేసి వస్తాం దా. అస్సలే వాడికి నాకు పడేది. మీరు వెళ్ళండి, నేను వెళ్తున్నా. ఏమైంది బావా అక్కడనే ఆగినావు? రాను మన దగ్గర. వస్తావా రావా? సర్లే పదా, నాకది వస్తానా? అనవసరం కాదు బావా, మా స్నేహానికి ఇలాంటి చాలా అవసరం.
ఇలా ఇంత తెలిసాక నేను వెళ్ళకపోతే మా స్నేహానికి వాల్యూ ఉండదు. సరే సరే. అమ్మా, నేను ఆడపిల్లగా పుట్టిన అయిపోయేది, అక్కకి తోడుగా ఉండేవాడిని. అమ్మ నాన్న లేక అనాథగా అయిన ఇప్పుడు. అక్క చెల్లెలని అన్నదమ్ములని లోకం వేరుగా చూస్తుందమ్మా. అమ్మా, ఈ నరకం అనుభవించడం కంటే మేము కూడా మీ దగ్గరకు వస్తామమ్మా. నువ్వెప్పుడు వచ్చావురా? అరే పవన్, ఇంత ఘోరంగా జరిగినా నాకు చెప్పాలనిపించలేదు ఆరని. నీకు చెప్పమని మన ఫ్రెండ్స్ చెప్పినా కారా? ఏంటిరా సుధీర్, ఎందుకు చెప్పలేదురా? ఇంత జరిగినా కూడా చెప్పురా, ఎందుకు చెప్పలేదు చెప్పురా. బో, ఇంకిక్కడే ఉంటే వీడు మొత్తం చెప్పేలా ఉన్నాడు. అరే సాజిత్, నీకు తెలిసిందని వచ్చినావు అనుకున్నారా? అరే పవన్, డబ్బు సంపాదించడానికే దూరం వెళ్ళినారా, అంతేగాని స్నేహాన్ని దూరం సంపాదించడానికి కాదురా. మీరంతా నా ఫ్రెండ్స్ రా. అబ్బా, ఇలా స్నేహాన్ని నేను చూడలేకపోతున్నా. ఇలా స్నేహం పాడుగాను. అసలు నీకు చెప్పాలనుకున్నాం రా, కానీ కొందరు వల్ల చెప్పలేకపోయాను. అసలు ఏం జరిగిందంటే, ఎవరికి రా ఫోన్ చేస్తున్నావు? నా బొమ్మర్దిన పక్కూర్లో ఉన్నారా? నువ్వు చెప్పినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి రారు కదా, ఇక్కడికి ఆగిపో. వాడికి ఫోన్ చేయాలని చూసావో ఇదిరా జరిగింది. ఎందుకు బా ఇలా చేసావు? అదేం లేదు బొమ్మడిది. టెన్షన్ పడతామని చెప్పలేదు, అంతమించి ఇంకేం లేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. ఏంటిరా, అమెరికాలోనే సెటిల్ అయిపోదాం అనుకున్నావారా? ఏ అలా ఏం లేదురా. మరి ఏంటిదిరా? నేను పవన్ వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా. అమ్మ బొమ్మడిది, నా కొంప ముంచేలా ఉన్నావురా. అరే ఏమంటున్నావురా? అవునురా, నేను అన్నది నువ్వు విన్నది నిజమేరా. నేను ఒకసారి అనుకుంటే ఆ దేవుడు దిగి వచ్చినా నేను విన్నానురా. మనోడు మంగళం మురం సింగారం అన్నట్టు ఏంద్రాయి సోది అంతా. పద బొమ్మడిది పద, ఇంట్లో అందరు ఎదురు చూస్తుంటారు. అరే పవన్, నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి మీ ఇంటికి తీసుకొని వస్తారా. ఇది మన స్నేహం మీద ఒట్టురా. వద్దురా, నువ్వు మా మీద ఉన్న జాలితోనో స్నేహానికున్న విలువతోనో ఈ నిర్ణయం తీసుకున్నావు. అరే పవన్, మనం చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాంరా. అన్నిట్లలో నన్ను హీరో చేసి నువ్వు జీరో అయ్యావురా. ఇప్పటికైనా మీ రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇవ్వరా. హలో దోస్తులు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేనుంటే ఒక మనిషిని నన్ను పట్టించుకుంటున్నారా? మీ విషయం మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరు జీవితం బొమ్మడిది, కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
ఏదేమైనా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావురా. అసలు నా బామ్మర్ది పెళ్లి చేయడానికి మీరంతా ఎవర్రా? అంటే ఇంట్లో ఒప్పుకోవాలి కదా. మా ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పియాలో నాకు తెలుసు బావా. అరే పవన్, నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి తీసుకొని వస్తాను రా. సరే వెళ్ళేసి వస్తాను రా. సరేరా పవన్, నేను కూడా వెళ్ళొస్తాను. రా నాన్న, అన్నం తిందాం. నీకు ఇష్టమని చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై చేసిన, దా తిందాం. ఏందమ్మా, నేను కూడా ఇక్కడ ఉన్నాను, నాకేం లేదా? నీకెందుకు లేదు నాన్న, నీకు ఇష్టమైన కర్రీస్ కూడా చేసిన. నాకు ఆకలిగా లేదమ్మా, నన్ను కాసేపు వదిలేయండి. నాకైతే ఫుల్ ఆకలి ఉందమ్మా, మనం తిందామా? ఏందని ఎట్లా వస్తున్నావు? నీకు ఆకలి పోతే మేము తినద్దా? ఏమైంది వీడికి? పొద్దున వంగ మంచిగా ఉన్నాడు కదా అల్లుడు, పొద్దున వంగ మంచిగా ఉన్నాడు కదా, ఏమైంది వానికి? నాకేం తెలుసు మామయ్య, మీ కొడుకుని అడగండి. నాకేం కాలేదు, నన్ను వదిలేయండి కాసేపు. ఏమైందండి? పొద్దున హుషారుగా వేయండు, ఏమన్నా జరిగిందా అండి? ఏం జరగలేదే, మీ అన్ననే అన్ని జరిగేలా చేసుకుంటున్నాడు. ఏంది అల్లుడు, అసలు ఏం జరిగేలా చేసుకుంటున్నాడు? జర చెప్పరా. అదే మామయ్య, అసలు ఏం జరిగిందంటే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. ఏంటిరా, అమెరికాలోనే సెటిల్ అయిపోదాం అనుకున్నావారా? ఏ అలా ఏం లేదురా. మరి ఏంటిదిరా? నేను పవన్ వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా. అమ్మ బొమ్మడిది, నా కొంప ముంచేలా ఉన్నావురా. అరే ఏమంటున్నావురా? అవునురా, నేను అన్నది నువ్వు విన్నది నిజమేరా. నేను ఒకసారి అనుకుంటే ఆ దేవుడు దిగి వచ్చినా నేను విన్నానురా. ఇది జరిగింది, ఇక మీరే ఆలోచించుకోండి, ఏం జరపాలో మీరే జరపండి. నా మొగుడు అన్నయ్యతోటి వెళ్ళి అడ్డమైన సంబంధం అంటగట్టిండు. ఇవాళ ఉంటది నా మొగనికి. అమ్మో, ఎలా అయినా ఈ సంబంధాన్ని తప్పియాలి, కానీ ఎలా? అమ్మా, నాన్న, మీరు ఇక్కడ రండి, కూర్చోండి, మీతో మాట్లాడాలి నేను. ఆగు బిడ్డ, నిన్నటిదాకా టీవీ వచ్చింది, ఇప్పుడేం అత్తలేదు. అవునే, ఇదేనా రిమోట్? నువ్వైతే రారాదు, అడిగా మాట్లాడాలంటాడు కదా. అత్తన్న కూసో, అటు కూసో. ఏందిరా నేను చెప్పేది మీరు వినండి అమ్మా. నువ్వు చెప్పేది వినడానికి నువ్వు మమ్మల్ని అనలేదురా, మేమే నిన్ను అన్నాం. అలా ఎందుకు అంటావమ్మా? ముందు మా నిర్ణయం విను, అంతే. లేదా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. ఏదైనా నూతిలోకి వంగి చూస్తే దాని లోతు తెలియదురా, దిగి చూస్తేనే తెలుస్తుంది. అమ్మా, నేను మా ఫ్రెండ్కి మాట ఇచ్చాను, మీరు కాదంటే నేను పెళ్లి చేసుకుని అటు నుంచి అటే వెళ్ళిపోతాను. పోరా పో, నిన్ను కని పెంచి నీ నౌకరు వచ్చేదాకా నిన్ను సాధినంత పోయింది. పో, పోయేదానికే నిన్ను అన్నది మేము. ఎవరిలో తీసుకొస్తాడట, ఎవరిలో చేసుకుంటాడట అంటే ఇప్పుడు మేము అన్నలో ఎటన్నా పోని యారా పోతా అంటాడవా? ఏంటని పెళ్లి చేసుకుంటాను, చేసుకో, షాపింగ్ చేద్దాం. అబ్బా, అమ్మా నాన్న, అన్నయ్య ఎలాంటి పరిస్థితిలో అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అన్నయ్య దగ్గర చేసుకోవాలి కానీ దూరం చేస్తారేందమ్మా? అబ్బా, ఏంది నా పిల్లలు ప్లేట్ తిప్పేసింది. అమ్మా, నాన్న, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నా నిర్ణయం మాత్రం మారదు. అరే నానా, అరే నానా, అరే ఆగు నాన్న. సరేరా, నీ నిర్ణయం కాదనడానికి మాకు హక్కు లేదు, నీకు నచ్చినట్టే చెప్పు. మా అన్నకి పెళ్ళి, ఎస్, అందరు ఫోన్ చేయాలి మా దోస్తులకు, పెళ్ళికు సెట్. బ్రో, వేర్ ఆర్ యూ?
మా అన్న పెళ్లి సెట్ అయింది, షాపింగ్ మొత్తం కిరాక్ చేద్దాం. డన్ డన్ డన్. మీట్ యూ. ఎస్, ఆఫ్టర్ మై మ్యారేజ్. ఎస్. అల్లుడు నా ఫ్రెండ్ ఏదో జాలితో నన్ను ఆదుకోవడానికి అలా చెప్తున్నాడేమో, కానీ నేను వాడికి ఏమి ఇవ్వగలను? మేము ఒకరికొకరం తప్ప మా దగ్గర ఏం లేదే. పవన్ పవన్ ఏం చేస్తున్నారా? వస్తున్నా వస్తున్నా. అరే పవన్, అందరికి ఇష్టమేరా నా నిర్ణయం. ఇక నువ్వు ఏం బాధపడకు, ఓకేనా? ఏరా పవన్, నీకు నీ అక్కకు నా కొడుకే దొరికిండారా? వాన్ని అమాయకుని వేసి మారేలా చేశారు కదరా. అత్తమ్మ, వీళ్ళని ఇలాగే వదిలేస్తే మన ఆస్తి మొత్తం దాని పేరు మీద రాసుకున్నా చేస్తారు వీళ్ళు. చూడు, మీ అక్క మా ఇంటికి రావాలంటే 30 లక్షల కట్నం ఇవ్వాలి. నువ్వు ఇస్తేనే మా అన్నయ్యతో సంతోషంగా ఉంటుంది, లేకపోతే మీ బ్రతుకులు మీయే. అమ్మా, అన్ని అర్థమయ్యేలా చెప్పారా వాడికి? మా అర్థమయ్యేలా చెప్పిర్రా, వీళ్ళు మా మంచిగా చెప్పారు. అరే పవన్, పెళ్లికి ₹1 కూడా ఖర్చు నీకు ఉండదురా. అంతా ఖర్చు నేనే చూసుకుంటా. నీ అక్కని రెడీ చేసి పంపించురా చాలు. నలభై లక్షల? దేవుడు ఈ రూపంలో నాకు సహాయం పెట్టాడు. నాకు నా అక్క సంతోషం కంటే నా శరీరం ఎక్కువ కాదు. మంటలో కాలిపోయే దేహానికి వేలం పాటులాగా దేవుడు మనుషులను తయారు చేస్తుంది. ఎలాగైనా నేను వెళ్ళి డబ్బులు తీసుకురావాలి. నమస్కారం అండి. నేను మీ హాస్పిటల్లో కిడ్నీ కావాలని అర్జెంటుగా అన్నాను. నాకు తెలిసిన వ్యక్తి అనుకోగా విన్నాను. అవును, చాలా వెతుకుతున్నాం కానీ ఎవరు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అదే నేను ఇవ్వడానికి వచ్చిన. ఏంటి నువ్వు ఇవ్వడానికి వచ్చినావా? చూడు బాబు, నీకు ఇంకా మంచి లైఫ్ ఉంది.
అయినా నీకు కిడ్నీ ఇచ్చేంత సమస్య ఏమొచ్చింది? మాకు అమ్మా నాన్న లేరు. మా అక్కకి ఫారెన్ సంబంధం వచ్చింది. పెళ్లి చేయడానికి డబ్బులు లేవు. దయచేసి మీరే ఏదో సాయం చేయండి. సరే సరే పద, డాక్టర్ వెళ్ళి కలుద్దాం. సార్, మనం నిన్న కిడ్నీ డొనేట్ కావాలని రిక్వైర్మెంట్ ఇచ్చినాం కదా, తినే ఈ అబ్బాయి కిడ్నీ డొనేట్ చేయడానికి వచ్చింది. ఏంటి నువ్వా కిడ్నీ వాడికి వచ్చినావా? అవును సార్, నాకు డబ్బులు చాలా అవసరం. నేను ఇంకో కిడ్నీ తోట అయినా బతికేస్తా, కానీ నా అక్క పెళ్లి అయిపోతుంది సార్. మీకు దండం పెడతా సార్. సరే సరే ఏడవకు, కొన్ని టెస్టులు రాస్తా, అవి చేయించుకొని కలువు. ఇందులో కొన్ని టెస్టులు రాశాను, ఇది చేయించుకొని రిపోర్ట్స్ వచ్చాక నా దగ్గర. సరే సార్, చేయించుకొని వస్తా. సార్, ఈ అబ్బాయి చూడడానికి చిన్న ఏజ్లో ఉన్నాడు కదా, మరి ఈయన కిడ్నీ ఆ పేషెంట్కి యూజ్ అవుతుందా? ఓకే చూద్దాం, రిపోర్ట్స్ అయితే రానివ్వు, యూజ్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఎట్లా ఉంది, అంత ఓకేనా? ఓకే, రిపోర్ట్స్ అయితే నార్మల్ వచ్చినాయి, రేపు డిశ్చార్జ్ రాస్తాయి. ఓకేనా, మంచిగా తినాలి. కొన్ని టెస్టులు రాస్తా, అవి రాసుకొని చేయించుకొని చూపించి వెళ్ళండి. అన్న, రిపోర్ట్స్ వచ్చినాయి? వచ్చినాయి. డాక్టర్ పిలిపించి చూపించి ఒక 10 నిమిషాలు కూర్చోండి, చూపించి మిమ్మల్ని పిలుస్తా. సరే. సరే, పవన్ రిపోర్ట్స్ వచ్చినాయి. పేషెంట్ ఉన్నాడా? అవునాడు సార్, పిలవండి. ఓకే సార్, పిలుస్తా. చూడు పవన్, నీ కిడ్నీ ఇవ్వనీకి పనికిరాదు. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును పవన్, ఆల్రెడీ కిడ్నీ కూడా ఒకటి పాడైపోతుంది, ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇంతకుముందు మందు కానీ సిగరెట్ కానీ తీసుకునేవానివా? ఒకప్పుడు చాలా ఉండేవి సార్, కానీ మా అమ్మ నాన్న పోయాక అన్నీ మానేసాం. నీకు ఒక కిడ్నీ మాత్రమే బాగుంది పవన్. సార్, ఆ ఒక్కటైనా చాలు సార్, మా అక్క సంతోషంగా ఉండటానికి. నీకేమైనా మతిపోయిందా? ఉన్న ఒక కిడ్నీ దానం చేస్తే నువ్వు పోతావు. నేను కిడ్నీ ఇచ్చినా పోతా, ఇయ్యకున్నా పోతా సార్. తల్లిదండ్రులు బతికున్నప్పుడు చెడు అలవాట్లకు పోతే వద్దురా అని ఎంత చెప్పినా వినలేదు సార్. ఇప్పుడు నేను వినడానికైనా చెప్పడానికైనా వాళ్ళు లేరు సార్. ఎప్పుడు పోతానో తెలియదు సార్. దయచేసి నాకు సాయం చేయండి సార్. సార్ దయచేసి సాయం చేయండి సార్. నువ్వు ముందు పైకి లే పవన్, పైకి లే సార్. ప్లీజ్ సార్, సాయం చేయండి సార్. పైకి లే ముందు లే. సరే, బయట వెయిట్ చేయు, నేను అన్ని సిద్ధం చేస్తా. సరే సార్. ఓటీలో అన్ని సిద్ధం చేయండి, 5 నిమిషాల్లో నేను వస్తా. ఆ పేషెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. సరే సార్. హలో, చెప్పురా. అవునా, అర్జెంటా? నేనే రావాలా?
నాకు చిన్న ఆపరేషన్ ఉంది. సరే సరే వస్తున్నా. అన్నా అన్నా నాకు అర్జెంట్ కాల్ వచ్చింది. మన సార్ అన్ని ఓపీలు అన్నీ రెడీ అయ్యమన్నాడు. ఓటీలా అన్ని రెడీ అయ్యమని నేను అర్జెంట్ కాల్ బయటికి వెళ్ళాలి. ఈ ఫైల్స్ తీసుకో. ఓటీ పైన అన్ని రెడీ చేసి పేషెంట్ ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళండి. ఓకేనా? నేను బయటికి వెళ్తున్నా. ఓకేనా? ఇదిగో పవన్, నీకు ఇవ్వాల్సిన 40 లక్షలు. థ్యాంక్ యూ సార్. జాగ్రత్తగా వెళ్ళు. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు. తర్వాత దేవుందే. ఈ సాయం చేసినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. వెళ్ళొస్తా సార్. జాగ్రత్తగా. అయ్యో, ఇవి ఆ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నట్టున్నాయి కదా, ఇక్కడనే మర్చిపోయాడా? అసలు అదేలా నచ్చింది వీడికి? ఆ మూగదాంతో మనం ఎట్లనే నెగులు. ఏమోనయ్యా, నాకు కూడా అర్థమైతలేదు. రాని అమ్మా, అది ఇక్కడ ఎలా ఉంటుందో నేను కూడా చూస్తా. అది నా పిల్ల ఉండే. అమ్మా, నాన్న, బా, అక్క, మనం పవన్ గారి ఇంటికి వెళ్ళేసి వస్తాం. మీరంతా రెడీగా అండి. అరే పవన్, ఈరోజు మంచి రోజు అట. మనం నిశ్చితార్థం చేసుకుందామని ఇప్పుడు ఈ టైంకి వచ్చాము. సరే, నేను పంతుల్ని తీసుకొని వస్తా. ఇదిగో అత్తమ్మ, మీరు అడిగిన కట్నం పైసలు. పవన్, పంతులు లేడురా. ఈరోజు మంచి రోజు కదా, ఈరోజు గాలిచ్చేద్దాం రా మనమే. సరేరా, కానీ రాత్రిపూట అని ఆలోచిస్తున్నా. బిడ్డ, ముహూర్తానికి రాత్రి ఏంది పగలేంది, కానిద్దాం. పవన్, పవన్, అరే పవన్, పవన్ లే. ఏమైంది పవన్? అరే పవన్, పవన్, అరే పవన్ లే. పవన్
ఇట్లా కూర్చుండబెట్టండి అట్లా ఏమైంది? అరే పవన్ చూడరా ఇటు చూడు. అరే పవన్ ఏమైందిరా? పవన్ ఇలా జరుగుతుందని ముందే చెప్పాను. ఈ అబ్బాయికి చెప్పినా గానీ వినలేదు. అసలు ఏం చెప్పారు డాక్టర్? ఏం వినలేదు. అసలు ఏం జరిగిందంటే ఇంతకు ముందే కిడ్నీ ఊపిరితిత్తులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇదే జరిగింది. పాపం ఆ ఒక కిడ్నీ ఉన్నా కానీ ఇంకో 5 సంవత్సరాలు బతికేటోడు. బంగారం లాంటి మనిషిని పొడగొట్టుకున్నాం. బిడ్డ మాట అయింది, అల్లుని మాట అయింది. డబ్బాష కోసం మనిషి ప్రాణాలే పోయినాయి. తమ్ముళ్ళు లాంటి మంచిని కోల్పోయాను. నా జీవితంలో మనశ్శాంతి నాకున్నాడు. ఛీ మమ్మీ డాడీ మీరిద్దరు మనుషులేనా? మీరు ఇట్లా చేస్తేనే అసలు ఈ ఊరికే రాకు. ఛీ అమ్మ, నీ కడుపులో పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉంది. డబ్బు కోసం ఇంత దిగజారుతారా? నువ్వు ఒక తల్లివేనా? నువ్వు ఒక తండ్రివేనా? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, వెళ్ళిపోండి.